గైస్, నాకు తెలిసిన వెరీ రీసెంట్ ఇమిగ్రేషన్ కేసు ఇది. మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి కన్సల్టెన్సీ ద్వారా స్టడీ వీసాకి అప్లై చేసుకుంది. అండ్ వాళ్ళకేమో ఫైనాన్షియల్స్ చూపించుకునే స్తోమత లేదు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళేమో మా దగ్గరికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయి అని చెప్పి కన్విన్స్ చేశారు. కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఓన్గానే బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అప్లోడ్ చేశారు ఐఆర్సీసీ వాళ్ళకి. అండ్ ఐఆర్సీసీ వాడు బ్యాంక్ వాళ్ళతోటి క్రాస్ వెరిఫై చేసుకుంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ అని తెలిపోయింది. ఒకప్పుడు ఇలాగా ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తుంటే జస్ట్ అప్లికేషన్ క్యాన్సిల్ చేయడం ఆర్ఎల్స్ ఏదన్నా స్మాల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కనుక డైరెక్ట్గా 5 years బ్యాన్ చేస్తున్నారు. ఇవే కాదు, ఎవరైనా కానీ మీరు ఏ టైప్ ఆఫ్ వీసాకి అప్లై చేసినా కానీ మీ డాక్యుమెంట్స్ అన్నీ కన్ఫామ్గా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒక్కోసారి కన్సల్టెన్సీ వాళ్ళు మీరేం పట్టించుకోమాకండి, లాస్ట్ వరకు మేము చూసుకుంటామని చెప్పినా కానీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే మీ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేస్తాడో చూసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన ఇండియాలో కన్సల్టెన్సీ వాళ్ళకి మన ఫైల్స్ అనేవి ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా తయారైనాయి. మనకు వీసా రాలేదు ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల అంటే కనుక మనకే లాస్ అయిపోతున్నాం. మీరు వెస్ అప్లై చేస్తున్నా కానీ, మెడికల్ స్టేట్మెంట్స్ అప్లై చేస్తున్నా కానీ, మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేస్తున్నా కానీ, ఏ డాక్యుమెంట్ అయినా కానీ ట్రిపుల్ చెక్ చేసుకోండి, అప్పుడే అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగా సీరియస్గా ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.